హలో అందరికీ, అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే మా స్పెషల్ డిష్ చికెన్ పకోడా చేస్తున్నాను అనమాట. మా మావయ్య ఊరి నుంచి చికెన్ తెచ్చారు. అయితే దాంట్లో మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంటే కొంచెం చికెన్ తీసి ఫ్రై చేద్దామని చెప్పి చికెన్ పకోడా చేస్తున్నాను. సో చెప్పాను కదా, చికెన్ అనేది కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నమాట చికెన్ పకోడా. సో అందుకని చికెన్ మనం స్మెల్ రాకుండా, నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సో ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, ఒక 20 minutes సాల్ట్ వాటర్లో సోక్ చేసేసి ఉంచుకొని తర్వాత వాష్ చేసి మళ్ళీ దాంట్లో కొంచెం కర్డ్, టర్మరిక్ పౌడర్ అండ్ లెమన్ వేసి బాగా కలిపేసి అలా ఉంచుకుని 2 minutes తర్వాత మళ్ళీ వాష్ చేసి ఒక 4-5 times వాష్ చేస్తే చాలా చికెన్ అనేది మనకి సాఫ్ట్గా ఉంటుంది. సాల్ట్ అనేది చికెన్ పీసెస్లో కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. త్రూ ఆస్మోసిస్ ప్రాసెస్ తెలిసే ఉంటుంది మీకు. సో ఎందుకు ఇలా కొంచెం ఈ టర్మ్స్ యూస్ చేసి చెప్తున్నానంటే, నార్మల్గా సైన్స్ స్టూడెంట్ కదా, సో అందుకని నార్మల్గా చెప్తున్నాను జస్ట్. సో చికెన్ పకోడాలకు మనకు కావాల్సినవి కొత్తిమీర అండ్ కరివేపాకు, కొరియాండర్, కరివేపాకు అనమాట. నెక్స్ట్ చిల్లీస్ అనమాట, 2 చిల్లీస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్, నెక్స్ట్ గరం మసాలా అనమాట. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, అయిపోయింది. మేము స్టోర్ చేసుకుంటాం అనమాట గరం మసాలా చేసి. అంటే నార్మల్ అన్ని స్పైసెస్ వేసి మనం చేసుకుంటాం అంటే లైక్ ఏంటంటే దాల్చిన చెక్క, యాలకులు, లవంగ మొగ్గ, బిర్యానీ ఆకు, నెక్స్ట్ మిరియాలు, కొంచెం షాజీరా, జీలకర్ర, సో అవన్నీ వేసి మసాలా టైప్ చేసి ఉంచుకుంటాం ఇంట్లో. సో అదైతే అయిపోయింది, అది కొంచెం ఉంది. సో అది నెక్స్ట్ నేను 3 పౌడర్స్ యూస్ చేస్తున్నాను అన్నమాట. ఒకటి శనగపిండి, ఒకటేమో కార్న్ఫ్లవర్, ఒకటి బియ్యం పిండి. సో 3 ఫ్లోర్స్ యూస్ చేస్తున్నాను. క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి యూస్ చేస్తున్నాను, బైండింగ్ కోసం శనగపిండి, అండ్ కార్న్ఫ్లవర్ కోసం తిప్పిగా అవడం కోసం కార్న్ఫ్లవర్ యూస్ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ చిల్లీ పౌడర్ అనమాట, రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఆశీర్వాద్ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను అన్నమాట కలర్ కోసం. నెక్స్ట్ ఇదేంటి టర్మరిక్ పౌడర్ అనమాట, టర్మరిక్ పౌడర్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి గరం మసాలా అనమాట, లెమన్ అండ్ వాటర్. ఆయిల్, కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం. సో ఇందాక షోక్ చేసి మెయిన్గా వాష్ చేసుకున్న చికెన్ తీసుకున్నాం. సో ఇందులోకి కొంచెం వేసుకుందాం. సో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ బాగా కలర్ వస్తుంది. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ వేసుకుందాం, కొంచెం ఎక్కువే వేసుకుందాం. నెక్స్ట్ గరం మసాలా, సో మనం ఇంట్లో చేసుకున్న స్పైసెస్, గరం మసాలా 3 ఫ్లోర్స్ అన్నాను కదా, బేసన్ ఫ్లోర్, నెక్స్ట్ రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్. సో ఈ 3 ఫ్లోర్స్ మనకి వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనమాటగా సరిపడగా వేసుకుందాం. ఎంత సరిపోతుందో అంత మనం చూసుకుని వేసుకుందాం సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్, కర్రీ లీఫ్ అండ్ చిల్లీస్ వేసుకున్నాము. నెక్స్ట్ లెమన్ వేసుకుందాం. కొంచెం టేస్ట్ కోసం.
నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం మిక్స్ అవ్వడానికి. సో ఇవన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం బాగా వచ్చేలాగా దీంట్లోనే సో ఇవన్నీ బాగా చికెన్ పట్టేలా కొంచెం బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. సో మసాలాలన్నీ మనకి చికెన్కి పడితే సో గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుంది. రైస్ ఫ్లోర్ ఎందుకు వేసుకున్నామంటే క్రిస్పీనెస్ కోసం, క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది కదా, సో అందుకని వేసుకున్నాం. ఇంకా ఇవన్నీ బాగా చికెన్ పట్టి మనం ఒక 2 నుంచి 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకుని బాగా దానివల్ల చికెన్కి టెండర్నెస్ వస్తుంది అన్నమాట. చికెన్ క్రిస్పీగా అయ్యి స్పైసీగా అయ్యి మసాలాలు అన్నీ చికెన్లో పడతాయి. సో నేను మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి మంచిగా, అన్ని మసాలాలు పట్టేటట్టు చికెన్ మొత్తం మంచిగా మిక్స్ చేసుకుని ఒక 2 to 3 అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టి మనం 2 to 3 అవర్స్ అలా పక్కన పెట్టాలన్నమాట. సో అందువల్ల మనకి చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది, టెండర్ అండ్ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మసాలా అన్నీ బాగా పడతాయి చికెన్కి. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 అవర్స్ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం అంతే, చాలా ఈజీ అన్నమాట. సో అన్నీ మిక్స్ చేసుకుని పక్కనలో బ్యాటర్ పెట్టుకుని మనం దీన్ని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 days అలా మనం ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. సో 2 అవర్స్ అయింది, ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసామన్నమాట. ఆయిల్ పెట్టాను, ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందన్నమాట. సో ఆయిల్లో ఇప్పుడు వేద్దాం, కొంచెం కొంచెం ఒకటి తీసుకుని. సో ఇందులో అయితే వేసేద్దాం. సో ఆయిల్ మీరు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం సిమ్లో పెట్టుకుని మీరు వేసుకోండి, ఎందుకంటే మొత్తం ఆయిల్ లోపలికి వెళ్ళి బాగా ఎగుతుంది కాబట్టి సిమ్లో పెట్టయితే వేసుకోవాలి. నేను పకోడీ వేస్తున్నాను, పకోడా కాదన్నమాట. సో పకోడా టైప్ ఉంటుంది. ఎప్పుడు చికెన్ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం స్టవ్ అనేది ఎప్పుడు సిమ్లో పెట్టుకుని వేసుకుంటే బాగుంటుంది, బాగా వస్తుంది కూడా, బాగా ఎగుతుంది కూడా, డీప్ ఫ్రై కూడా బాగా అవుతుంది. సో మీరు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇట్లా వేసేసుకొని పెద్ద మూకులు పెట్టాను. సో అంతా సరిపోతుంది మనకి. సిమ్లో హైలో చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో కొంచెం వేగిన తర్వాత రొటేట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వేగనివ్వాలి. సో ఇలా లైట్ వేగించుకోవాలి, సిమ్లో పెట్టి లైట్ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి, డిస్టర్బ్ చేయకుండా. సో ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకోవచ్చు. సో చూసారా ఎలా వేగినా, అరోమా కూడా
చాలా బాగా వస్తుంది ఆర్డర్. టెక్స్చర్ అండ్ అరోమా కూడా చాలా బాగుంది. మరి టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే మనం చాలాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. సో గ్రేవీ మొత్తం మనం మిక్స్ చేసిన బ్యాటర్ అంతా చికెన్లో అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ అయిన తర్వాత అండ్ అది కూడా క్రిస్పీ, బియ్యం పిండి వేసాం కాబట్టి బియ్యం పిండితో మనం క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది దీనికి. అండ్ మసాలా కూడా మేము నార్మల్ మసాలా అండ్ ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా కూడా వేసాం కాబట్టి సో టేస్ట్, ఫ్లేవర్స్ అండ్ అరోమా, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది చూడండి, కొంచెం కొంచెం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. సో కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్, మీకు తెలుసు కదా ఎలా ఫ్రై అవుతుందో. సో ఇది మనం స్నాక్ ఐటెం కూడా తినచ్చు, ఫ్రై కింద కూడా మనం రసంలో తినచ్చు, స్నాక్స్ కింద కూడా తినచ్చు అన్నమాటగా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనం చేసుకోవచ్చు అన్నమాట వెరైటీస్. సో ఇలా కొంచెం వేగాలి, కొంచెం బాగా క్రిస్పీనెస్ అనేది వస్తుంది అన్నమాట బాగా వేగిన తర్వాత. సో డిస్టర్బ్ చేయకుండా కొంచెంసేపు అలా ఉంచేసేయాలి. సో అది వేగేటప్పటికి మీరు చూస్తుండండి. సో ఒక చిన్న సాంగ్ అయితే పాడతాను. నేను చెయ్యటానికి తన ఆస్తి మొత్తాన్ని ఖర్చే పెట్టుంటాడు, అందరాని కంటి కాటుకతో రాసే ఉంటాడు, ఆమెది పేరా తెలని కుంకుమలాను చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నీదు ప్రభావం, నీ కోణాలు చూడగా ప్రియా, అంది వర్షాలయ్యా సో సాంగ్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసారు కదా వేగాక ఎలా వచ్చినాయో, కలర్ అనేది చేంజ్ అయినాయి, బ్రౌన్ కలర్ వచ్చినాయి. సో ఇలా సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి బాగా. అప్పుడైతే క్రిస్పీగా బాగా వేగుతాయి అన్నమాటగా మంచిగా. సో చూడండి అలా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. స్పైసీగా బాగుంటుంది తింటాక కూడా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, అరోమా టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ టెక్స్చర్ కూడా చూస్తే మీకు బాగుంటుంది, చూస్తే కానీ లుక్లోనే తెలుస్తుంది, ఫస్ట్ లుక్లో. సో ఎందుకంటే ఇలా ఉన్నాయి కదా, సో బాగానే వేగినట్టున్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడు సిమ్మర్లో పెట్టుకుని వేపించుకోవాలి. సో అలా వేపించుకున్నట్లయితే మనకి లోపల ఇది కూడా ఫ్లెష్ మాంసం కూడా బాగా వేగుతుంది, మీట్ కూడా. సో హైలో పెట్టేస్తే బయట వేగిపోతుంది, లోపల వేగదు అనమాట. సో సిమ్మర్లో పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా వేపించుకుంటే సో టేస్ట్ ఈజ్ బాగుంటుంది, వెరీ టేస్టీ. సో ఇప్పుడు తీసేద్దాం. సో ఇదైతే వేగినాయి అన్నమాటగా. సో ఫస్ట్ అయితే పేపర్లో వేసుకుంటున్నాను, తీసుకుని కొంచెం ఆయిల్ అది ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందని పేపర్. సో కొంచెమే చేశాను. ఫస్ట్ అయితే ఎలా వస్తుందో చూద్దామని కొంచెం చికెన్ తీసుకొని చేసా. ఒకవేళ బాగా వస్తే నెక్స్ట్ టైం చేద్దాంలే అని కొంచెమే వేసాము. సో చూసాను ఎలా ఉందో, కలర్ కూడా చాలా బాగుంది, బాగా వచ్చింది. మీకు కావాలంటే ఇంకా కాజు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు దీంట్లో.
సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇదన్నమాటగా. సో చూసారు కదా, చాలా బాగున్నాయి. సో పీసెస్ కూడా మనకి క్రిస్పీగా వేగినాయి చాలా. చూడండి, పట్టుకుంటేనే మీకు తెలిసిపోతుంది, చూస్తేనే తెలుస్తుంది క్రిస్పీనెస్ కూడా. సౌండ్ వస్తుంది చూసారా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలాంటి వీడియోస్ కావాలంటే నేను చాలా తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇంకా మీకు ఏమన్నా ఇలా కావాలి, కుకింగ్ వీడియోస్ కానీ కావాలంటే కామెంట్ చేయండి అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.